ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం మరణార్క ప్రభు శాంతం రామదూతం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజైతే హనుమాన్ జయంతి సందర్భంగా మనమైతే ఎక్కడికి వచ్చినామో తెలిసిన వల్ల కర్మం గడి దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ముందుగా అయితే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన దగ్గరనైతే ఇవాళ ఈవో మేడం అవుతున్నారు లావణ్య గారు. ఆ మేడం అయితే కర్మన్ గట్టు దేవస్థానం ఉన్నది కదా, ఆ దేవస్థానానికి అయితే పెద్దోళ్ళు అని చెప్పొచ్చు. ఒక్కసారి దేవస్థానం గురించి గట్టనే ఇక్కడ పూజా విశేషాల గురించి ఇవాళ హనుమాన్ జయంతి కదా, మేడంను ఒక్క ముచ్చట అడిగైతే తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నాం, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నాం మేడం. ముందుగా అయితే ఇవాళ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. మేడం, ఈ మన కర్మన్ గట్టు హనుమాన్ టెంపుల్ అయితే చాలా పురాతనమైనదని చెప్తారు. ఎందుకంటే ఔరంగజేబు కాలం నుంచి 1142 సంవత్సరంలో ఇది నిర్మించిందట. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల తాకిడికి అట్లనే మస్తు రష్ ఉన్నదట. ఒక్కసారి హనుమంతుని గురించి, ఈ యొక్క టెంపుల్ యొక్క మహత్యం గురించి ఒక్క ముక్కలు మంచిది. యాక్చువల్గా ఔరంగజేబు కాదండి, ఔరంగజేబు కన్నా ముందు కాకతీయులు పరిపాలించారు మనల్ని. అప్పుడు ప్రతాపరుద్రుడు అనే రాజు, కాకతీయ వంశానికి చెందిన మన తెలంగాణను పాలించిన రాజు, రుద్రమదేవి వంశం. సో ప్రతాపరుద్రుడు అనే రాజు ఇక్కడ వేటకని వచ్చి విశ్రమించడం జరుగుతుంది. పడుకుంటారు. ఆయన స్వప్నంలో ఆంజనేయ స్వామి కనబడి దేవాలయం నిర్మించమని చెప్తారని. సో అప్పుడు ఆయన నిర్మించడం జరిగింది. 300 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు హిందూ దేవాలయాలని నాశనం చేయడం అది జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యము అసలు దరిదాపుల్లో కూడా రాలేకపోతారు, మూర్చిపోయి పడిపోతారు అనమాట. సో మళ్ళీ ఔరంగజేబే స్వయంగా దేవాలయాన్ని నాశనం చేద్దామని వస్తూ ఉంటే అప్పుడు ఆయనకు వాయిస్ వినబడుతుందంట ఆంజనేయ స్వామి వారిది. మందిర్ తోడ్నా హైతో రాజా కరో తుమారా మన్గట్ అనేసి, కర్మన్ గట్ అని. అందుకని అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి కానీ దేవాలయానికి కానీ కర్మన్ గట్ అని పేరు వచ్చింది. మనకు తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయం తెలంగాణ ఏంటి, అసలు తెలుగు రాష్ట్రాల్లో చాలా విశేషము, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ముడుపులు కడుతూ ఉంటారు. అంటే ఒక కోరిక కోరుకొని ముడుపు కడితే 15 నుంచి 4 రోజుల్లోపు కోరిక నెరవేరుతుంది. చాలామంది వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారు మా కోరిక నెరవేరింది అని చెప్పేసి. చాలా పవర్ఫుల్. స్వామివారు ధ్యానాంజనేయ స్వామి అంటారు. సో అంటే ధ్యాన ముద్రలో ఉంటారనమాట. అంటే భక్తుల కోరికలన్నీ కూడా స్వామివారు చాలా వింటారు. అంటే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందనేసి విశేషం అనమాట. మేడం, ఇంకొకటి ఇక్కడికి వచ్చే భక్తులు ఎప్పుడెప్పుడు ఏ టైంలలో ఏ వేళలలో ఇక్కడికి వస్తుంటారు. గట్లనే భక్తులందరూ అరే ఆంజనేయ స్వామిని మనం దర్శించుకున్నాం అనుకో, మన సకల పాపాలు తొలగి పుణ్యాలే కలుగుతాయి అని అనుకునే రోజులు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తారు? మరి ఎక్కువ మనకైతే మంగళవారం శనివారం బాగా ఉంటుంది రద్దీ. ఇటీవల కాలంలో 300 మంది పెరిగారనమాట. అంటే మొన్న హనుమాన్ జయంతి లాస్ట్ మంత్ వచ్చింది కదా, చైత్రమాసంలో వచ్చిన హనుమాన్ జయంతి తీసుకుంటే సుమారు ఎప్పుడు 50-60 వేల మంది వచ్చేవారంట. ఈసారి 1,50,000 వరకు రావడం జరిగింది. ఈ రోజు కూడా చాలా, అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది. కాకపోతే మన తెలంగాణలో ఈ హనుమాన్ జయంతి ఎక్కువ చేసుకోరు, లాస్ట్ మంత్ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి దానికే విశేషంగా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చింది. మేడం, గట్లనే ఇక్కడికి ఇంతమంది జనాలు అయితే వస్తున్నారు హనుమంతుని చూసేందుకు, ఈ గుడిని చూసేందుకు. మరి ఇక్కడ ఏర్పాట్లు కానీ పూజా విధానాలు కానీ ఇక్కడ చదివే పంతులు కానీ ఎట్లా?
పంతులంతా కూడా 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళే, చాలా సీనియర్ మోస్ట్ పంతులు గారులతోని వాళ్ళు ఏదన్నా మన తాయెత్తు కట్టినా కూడా వాళ్ళతో ముడుపు చేయించి తీసుకున్నా కూడా బాగా నెరవేరుతుందని బాగా భక్తుల్లో విశ్వాసం ఉంది. తర్వాత మనం ఏర్పాట్లు కూడా మంగళవారం శనివారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం. అంటే ప్రత్యేకంగా క్యూ లైన్లు నిర్మిస్తాము. తర్వాత ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా తీసుకుంటే ప్రత్యేకంగా వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, మన మజ్జిగ కానివ్వండి, ఇలాంటి డిస్ట్రిబ్యూషను. ఎండాకాలం అనేసి చలువ పందిళ్ళు వేసాం మొత్తం దేవాలయం అంతా కూడా. విశేషం వాళ్ళకి తగ్గట్టుగా అనుకూలంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. భక్తులు కూడా అలాగే దర్శించుకుంటూ ఉంటారు. అంటే సాటర్డే రోజు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. మేడం ఇక్కడ మీరు చేస్తున్నందుకు గట్లనే ఇక్కడ దేవుణ్ణి మీరు రోజు చూస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? మరి నాకైతే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఎలా అంటే కోరికల సంగతి సరే, ఇంకా మనం కోరుకోని అవసరం లేదు, మాకు అన్నీ ఆటోమేటిక్గా స్వామివారే తీరుస్తూ ఉంటారు. కానీ మామూలుగా ఎంత మూడ్ ఆఫ్ ఉంది ఇవాళ బాగాలేదనుకొని వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా స్వామివారిని నమ్ముకొని మేము సేవ చేస్తున్నాం కదా, స్వామివారు కూడా ఆ రకంగా మాకు ఇస్తూ ఉంటారు. మేడం నిజంగానే మీరు చెప్పిన విషయాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. గట్లనే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఈ ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారో ఆ భక్తులందరినీ చల్లగా చూడాలి, గట్లనే మిమ్మల్ని కూడా చల్లగా చూడాలని మేమైతే కోరుకుంటాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మంచిగా విస్తృత ప్రచారం కల్పించి స్వామివారికి విరాళాలు అట్లా ఎక్కువ, అంటే ఒక అన్నదాన సత్రం ప్రపోజల్ పెట్టాము. అన్నదానానికి ఇబ్బందిగా ఉంది దేవాలయంలో చాలా, అంటే ఇప్పటికి ఒక 15 కార్యక్రమాల వరకు చేసాం దాతల సహకారంతో. ఇది ఒకటి కొంచెం పెద్ద కార్యక్రమం. మీ ద్వారా విస్తృత ప్రచారం కల్పించి అన్నదాన సత్రము అయితే మేము చాలా సంతోషం. తప్పకుండా మేడం. శనార్థుల క్రీస్తు పూర్వం అయితే 1142 సంవత్సరంలోనైతే కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ కాకతీయ రాజుల 2వ ప్రతాపరుద్రుడు అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఇక్కడ కర్మన్ గట్టు దేవస్థానాన్ని అయితే నిర్మించారు. అసలు ఈ కర్మన్ గట్టు దేవస్థానం కథ ఏంటిదంటే, పూర్వం అయితే ఈ భాగ్యనగరం అనేది మస్తు దట్టమైన అడవి. ఈ దట్టమైన అడవిలో అయితే లక్ష్మీగూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఈ లక్ష్మీగూడానికి ఆ 2వ ప్రతాపరుద్రుడు అయితే వేట కోసం అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చి సేద తీరిండట ఒక చెట్టు కింద. ఆయన సేద తీరినప్పుడైతే ఇంకొక చెట్టు పక్కపొంటి ఉన్న చెట్టు కానైతే ఆయనకు ఒక సింహము గాండ్రించిన గర్జన వినిపించిందట. గట్లా వినిపించుడుతోటే ఈ రాజు అరే అక్కడ ఏదో సింహమా లేకపోతే ఏదో జంతువా ఉన్నదని ఆయననైతే అక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదట. ఇక వేట అయిపోయింది. ఇక ఇంటికి పోయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడట. ఆయన నిద్రలకు హనుమంతుడు వచ్చి వాళ్ళ దగ్గర నేనైతే వెలిసి ఉంటా, నువ్వు నాకు అక్కడ గుడి కట్టియాలి అని చెప్తే ఆ ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో 1142వ సంవత్సరంలో అయితే ఇక్కడైతే గుడిని నిర్మించిండు. ఆ గుడిని నిర్మించినప్పుడైతే ఏమని జరిగిందట అంటే, ఇక్కడికి చాలా మంది భక్తులు రావడము పోవడము, ఇక్కడ ఉన్నటువంటి అరణ్యాన్ని కొంచెము సాఫ్ చేసి అక్కడ దేవస్థానాన్ని అయితే నిర్మించారట. దాని తర్వాత ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో ఈ హిందువుల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ దండయాత్ర చేస్తున్న క్రమంలో ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ గురించి తెలిసిందట. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ స్వామి యొక్క ప్రత్యేకతలు తెలిసేసరికి ఆయన తన సైన్యాన్ని కొంతమందిని ఈ గుడిని ధ్వంసం చేయడానికి, గుడిని కూలగొట్టడానికి అయితే పంపిస్తారట. పంపించినప్పుడు వాళ్ళు గుడి ప్రాంగణాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే కొంత దివ్యశక్తి వాళ్ళను ఆపేసి వాళ్ళను మూర్ఛనొందించేలాగా చేసిందట. అక్కడ ఉన్నటువంటి సైనికులు అయితే వెనుదిరిగి ఆ ఔరంగజేబుకు చెప్తే ఔరంగజేబే స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ గుడిని ధ్వంసం చేయడానికి ఈ గుడి లోపలికి కాలు పెట్టాలి అని అనుకునే లోపే ఆకాశవాణి నుంచి అయితే హనుమంతుడు ఒక ప్రజ్వల రూపం లెక్క ఆయన యొక్క మాటలు అయితే వినిపించి, ఔరంగజేబు నువ్వు ఈ గుడిని ముట్టుకునే ముందైతే ఒక్కటి గుర్తుపెట్టుకో, కర్మన్ గట్, నీ మనసును నీ కర్మను ఒకసారి నీ గుండెల ధైర్యం తెచ్చుకొని ఒకసారి ఈ యొక్క గుడి మీద చేయి అని చెప్పగానే ఔరంగజేబే భయపడి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈ గుడికైతే కర్మన్ ఘట్ అనే పేరు వచ్చింది. ఇవాళ మళ్ళీ ఇంకొక ప్రత్యేకత రోజు, అదేంటంటే హనుమంతుని యొక్క జన్మదినము కాబట్టి ఇక్కడికి భక్తులు వచ్చిరు. భక్తులతో అయితే హనుమంతుని యొక్క ముచ్చట్లు, అక్కడ గుడిలో పూజ చేసే
విశేషాలు అయితే మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళి అయితే భక్తుల దగ్గరికి అయితే పోతున్నాము. రండి. ఎట్లున్నదో దేవస్థానం లోపలైతే ఇగో ఇయాలనైతే ఆంజనేయ స్వాముల వారిది అయితే జన్మదినము. అందుకనే ఈ కర్మన్ఘట్టు దేవాలయంలో అయితే ఉష్కపోస్తే రానంత జనము ఆ భక్తులు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్. మళ్ళా గదింట్ల కర్మన్ఘట్టు ఆంజనేయ స్వామి అంటే ఇంకా పవర్ఫుల్. కాబట్టి ఆ దేవుడు అయితే ఇదానికైతే ఈ దిన సంద్రవాన్ని చూస్తుంటేనైతే మనకైతే కడుపు నిండుతున్నది, అంటే కనుక విధిగా ఉన్నది అనుకోవాలి. ఇప్పుడు మనమైతే నేరుగా ఆ అభయాంజనేయ స్వామి కర్మన్ఘట్టు దేవస్థానం దగ్గర ఉన్నాము. ఒక్కసారి స్వామి వారిని అయితే మన కళ్ళతోటి ప్రత్యేకంగానైతే భక్తులందరూ కూడా చూడాలి కదా. ఒక్కసారి దాన్ని వస్తేనైతే అక్కడ మంచిగా చందన అయితే స్వామి వారికి ఆ యొక్క తెల్ల జిల్లేడు పూలే కావచ్చు, కమల పాకులే కావచ్చు, పాలాభిషేకాలే కావచ్చు, అదేవిధంగా కుంకుమాభిషేకాలే కావచ్చు, అదేవిధంగా చందనాభిషేకాలే కావచ్చు, స్వామి వారికి అయితే సమర్పించుకునే విధంగా అయితే మనకైతే కనిపిస్తున్నాడు. అట్లనే భక్తులు కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి అయితే కర్మన్ఘట్టు దేవస్థానానికి అయితే తాకిందని చెప్పచ్చు. అదేవిధంగా గుడి ఆవరణ చూసుకుంటే గుడి ఆవరణ కూడా చాలా విశాలంగా ఉన్నది. గుడి ఆవరణ చాలా విశాలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే హనుమాన్ స్వామికి అయితే తులసి మాలలతోటి, చందనాలతోటి, పాలతోటి, పెరుగుతోటి, అదేవిధంగా స్వామికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పూలతోటి, అదేవిధంగా తమలపాకులతోటి వీటన్నిటిని దండలు చేసి భగవంతుని యొక్క మెడలు వేసుకొని భగవంతుని యొక్క మెడలు వేసి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని అయితే పొందుతారట ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. ఒకసారి మనము స్వామివారికి పూజలు చేసేటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారితో కూడా ఒక్కసారి మాట్లాడాలి కదా. ముందు జరుగుతుండాలమ్మా, ముందు జరుగుతుండాలి. శంకర్ శర్మ పంతులు అంతా ఉందా? సంతోష్ పంతులు ఈ యొక్క భగవంతుని సుందర వదనాన్ని చూసినందుకైతే నాకు 2 కళ్ళు సరిపోతుంది. చూస్తే ఆ యొక్క భగవంతునికి అక్కడ ఉన్నటువంటి తీరొక్క ఆకులతోటి, తీరొక్క పువ్వులతోటి హనుమంతుని అయితే ముస్తాబు చేసి అలంకరణ చేసిర్రు. గట్లనే స్వామివారికి ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు ఏదైతే ఉంటుందో ఆ తెల్ల జిల్లేడుతోటే కావచ్చు, తమలపాకులతోటే కావచ్చు, ఆ యొక్క తులసి మాలతోటే కావచ్చు, ఆ యొక్క పండ్లతోటే కావచ్చు, ఫలాలతోటే కావచ్చు, ఇక్కడున్న కర్మన్ఘట్టు యొక్క హనుమాన్ స్వామి ప్రత్యేకత ఏంటిదంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అయ్యి ఇక్కడ స్వామి అయితే స్వయంగా వెలిసిందట. ఆ యొక్క స్వామి వారి యొక్క మహిమను, ఆ యొక్క స్వామి వారు ఆ భక్తుల మీద చూపించేటువంటి ప్రేమ ఎట్లా ఉంటదంటే ఆ యొక్క భక్తులు ఏదన్నా కోరికను కోరితే ఆ యొక్క కోరికనైతే ఎంబట నెరవేరుతుందట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటిదంటే ఈ యొక్క స్వామి వారిని మొక్కుకున్న తర్వాత ఆ యొక్క కాషాయం యొక్క గుడ్డలో ఒక కొబ్బరికాయను తీసుకొని పసుపు కుంకుమలు వేసి ఆ యొక్క ముడుపును మనము ఆ యొక్క దేవాలయం దగ్గర కడితే ఒక 15 నుంచి 20 రోజుల లోపే మనం ఏదైతే కోరికను కోరుకున్నామో ఆ కోరిక కూడా నెరవేరుతుందట. మనతోటి అయితే ఇలా ఎవరున్నారంటే హనుమంతుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసేటువంటి పూజారి గారు అయితే మనతోటి ఉన్నారు. సాయంత్రం బలిసేవ మహోత్సవం ఉంటుంది. ఈ దేవాలయంలో చాలా సంవత్సరాలు భక్తులు చాలా విపరీతంగా వస్తుంటారు. దేవాలయం కంటిన్యూ ఈ విధంగానే నడుస్తుంది. ఓం నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానము చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని సందర్శించినటువంటి ఈ యొక్క దేవాలయము శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 1143వ శతాబ్దంలో ఈ యొక్క స్వామివారు వెలిసినట్టు ఇక్కడ పురాణ గాథలు చెప్తున్నాయి. అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి భోగములు
సమర్పిస్తూ ఉంటారు భక్తులు. అదేవిధంగా ఎంతోమంది భక్తులు వారు కోరుకున్నటువంటి వారి యొక్క కోరికల మేరకు ఇక్కడ స్వామివారు భక్తుల పాలిట కొమ్ము బంగారమే వెలిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే కోరుకొని ముడుపు కడతారో ఆ యొక్క ముడుపు కట్టిన 41 రోజుల లోపు అది న్యాయమైన కోరిక, ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తాడనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కర్మన్గఢ ఆంజనేయ స్వామికి కర్మన్గఢ ఆంజనేయ స్వామికి స్వామి మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను 1987 నుంచి ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తాను. ఆయన ఉన్నాడు, ఆయన అందరికీ రక్షిస్తున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి టెంపుల్ వచ్చినప్పుడు? నాకు బాణాలు లేచి వస్తాయి, పంచబాణాలు వస్తాయి, ఈడికి వస్తాయి. అని ఏమైనా కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరినాయా మరి మీకు? చాలా జరిగినాయి. ఆయన ఉన్నాడు, నా ఎంబడి ఉన్నాడు, అందరు ఎంబడి ఉన్నాడు, నా ఒక్క ఎంబడి కాదు, అందరు ఎంబడి ఉన్నాడు. ఇలా హనుమాన్ జయంతి కదా, మరి మీరు ఏమని చెప్తారు మరి దేవుని యొక్క విశేషాల గురించి, మహిమల గురించి, పూజల గురించి? దేవుని మహిమ ఉన్నాడు. కర్బన్ ఘట్ ఆంజనేయ స్వామి అంటే పెద్ద చరిత్ర. ముస్లిం వాళ్ళు వచ్చి రాజులు వచ్చి కూలబడడానికి వస్తే కర్మన్ ఘట్ ఇది గట్టిగా చేసుకోరా అంటే దింకవేండు. అది ఆంజనేయ స్వామి చరిత్ర. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు ఖాళీ ఏదైనా కష్టాలలో ఉంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆ పటాపంచలైపోతాయి, పటాపంచలైపోతాయి. చాలా బాగుంది. వచ్చే వాళ్ళకందరికీ ఇక్కడ బాగా కూడా చాలా బాగా ఇస్తారు. చాలా చక్కగా ఉంటుంది. వచ్చిన భక్తులు కూడా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు స్వామివారి జన్మదినం, సో దానికి సంబంధించి సో ఈ పూజా విధానంలో మీరు ఏమేమి పూజలు చేస్తారు? అన్న నమస్తే. జై శ్రీరామ్. అన్న ఈరోజు హనుమాన్ జయంతి కదా, మరి హనుమాన్ జయంతిలో ఇప్పుడైతే మనం కర్మగడ్డ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే మనము పాత అప్పటి నుంచి పురాతన కాలం నుంచి మనం చూస్తాం అన్నమాట. ముస్లింస్ ఎంతమంది వచ్చినా సరే మనకి ఆంజనేయ స్వామి అనేది లోపలికి రానియకుండా ఉంచకుండా మనకు అంత శక్తి మన తెలుగు వాళ్ళకి అంత అండదండ ఉండడం గత కాలం నుంచి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్న. మేము శనివారం మంగళవారం ప్రతి మంగళవారం శనివారం వీడికి వస్తాము. సో మాకు చాలా మంచి అద్భుతాలు అన్నీ జరిగినాయి అన్నమాట. మంచిగా కోరికలు అనేవి నెరవేరినాయి అన్నమాట. అన్నీ మంచి జరిగినాయి అన్నమాట. శనివారం ఆదివారం శనివారం మంగళవారం ప్రతి శనివారం మార్నింగ్ 8 o'clock నుంచి 1 వరకు మేము ఏంటి ఉంటామన్న. లాస్ట్ ఆరతి వరకు ఏంటి ఉంటాం అన్నమాట. ఇది మంచి అద్భుతాలు జరిగినాయి. థ్యాంక్ యూ అన్న. ఇది స్వయంభూగా వెలిసిన ఎన్నో ఏళ్ల క్రితం ఇంత పెద్ద ఫేమస్ అయింది గుడి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామికి మనం ఇక్కడ వచ్చాక స్వామిని చూస్తే మనం ఏమి చెప్పుకోము స్వామికి. ఆయన దగ్గర మనం అట్లా బ్లాంక్ అయిపోతాము. ఆయనకే తెలుసు భక్తులకి ఏమి ఇవ్వాలో. అందుకనే స్వామిని ఇంత ఇదిగా అందరూ కొలుచుకుంటున్నారు. ధ్యానాంజనేయ స్వామిగా పేరంట. సో మరి స్వామి వారి యొక్క మహిమలు ఇంకా కొన్ని చాలా ఉన్నాయట. ఇక్కడ ముడుపులు కడితే మనం కట్టిన ప్రతి ఒక్క ముడుపుకి 15 నుంచి 20 రోజులనే మనకు రిజల్ట్ అనేది వస్తుందట. ఇక్కడ వచ్చి చాలా మంది ముడుపులు కడతారు. కట్టిన వెంటనే స్వామి అది చూపిస్తాడు, నిదర్శనం చూపిస్తాడు. ఎంతో మందికి అంటే ఈ బాధ ఆ బాధ, ఈ కష్టం ఆ కష్టం అని లేదు. ఇక్కడ మొత్తం అందరూ కూడా స్వామిని కొలుచుకుంటారు. స్వామి అందరినీ చల్లగా కాపాడతాడు. చెప్పడానికి చెప్పండి. బట్ ఇప్పటికైతే చాలా సంతోషం. ఇంకా కోరుకోకనే మనకి ఏం కావాలంటే ఆయనకి తెలుసు. కొలత ఇస్తారంటే ఇస్తారు. సో ఆయన పిలిస్తే
పలికే స్వామి ఆయన గురించి చెప్పడానికి మాట్లాడుతున్నాను. ఇక్కడనైతే హనుమంతుని యొక్క ప్రసాదం కింద వడలైతే ఇస్తున్నారు, అదేవిధంగా తమలపాకు కూడా ఇస్తున్నారు. సో ఎందుకు ఇస్తున్నారో ఒక్కసారి అయితే ఇవిడని అడిగి తెలుస్తుంది. నమస్తే అమ్మ. ఇప్పుడు హనుమంతుని యొక్క ప్రసాదం కింద వడలు కానీ ఈ యొక్క తమలపాకులు కానీ ఇస్తున్నారు కదా, అంటే దేనికి ఏం కారణం అన్నట్టు? సో, అంటే మొక్కుకుంటే ఇట్లాంటివన్నీ ఇచ్చేస్తారా? సో దేవుని గురించి ఒక 4 విషయాలలో చెప్తే ఏమని చెప్తారు? ఎన్ని వారాలు వచ్చినా తనకి అనుకున్నది అనుకున్నట్టు అయితే మా అబ్బాయి 10th పాస్ అవ్వాలనుకున్నా పాస్ అయ్యాడు, అందుకని మళ్ళీ వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం మీరు? మేము ఒక వారమే వచ్చాం, మళ్ళీ వారానికి మా అబ్బాయి 10th పాస్ అవ్వాలనుకున్నాం, పాస్ అయ్యాడు. నమస్కారం, నా పేరు హాసిక. ఈరోజు హనుమంతుని బర్త్డే, అందుకే వచ్చాము. ఈరోజు చాలా స్పెషల్ డే, అందరూ హనుమంతుని మాలలు వేసుకుంటారు, అయిపోతాయి. సో అందుకే వచ్చినాం. ఇంకా ఈరోజు మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే కదా, అందుకే వచ్చినాం. థ్యాంక్ యూ. చూసిన కనుక ఇక ఇవాళైతే మనము కర్మన్నట్టు హనుమాన్ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. ఇది హనుమాన్ స్వామి యొక్క చరిత్ర, అదేవిధంగా హనుమాన్ స్వామి యొక్క ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయని భక్తులు గట్లనే ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అందరు చెప్పారు కదా. గట్లనే స్వామి వారికి అయితే సేవ చేసుకునేటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవ చేసుకునే వ్యక్తులట. చూసినా వీళ్ళందరూ అయితే స్వామికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా, అదేవిధంగా స్వామివారి కార్యక్రమాలను అయితే వీళ్ళైతే అందరూ పాల్గొని స్వామివారి సేవలను అయితే నిమగ్నమవుతారట. ఇగో ఇట్లాంటి మంచి మంచి గుళ్ళను, మంచి మంచి దేవుళ్ళను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పురాతనమైన గుళ్ళ గురించి అయితే మేము మళ్ళొక్క ఇంకొక ఎపిసోడ్ అయితే వచ్చే వారము తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తాను. అందరికైతే శనార్థి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.